పన్నీర్ బిర్యానీ చేసుకుందామా? ఇది ఓన్లీ పన్నీర్ బిర్యానీ అయితే కాదు, ఇందులో నేను ఇంకా సోయా చంక్స్ అండ్ ఆలు కూడా వేసాను. సో ఓన్లీ పన్నీర్ బిర్యానీ అయితే కాదు. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఫ్రైడ్ ఆనియన్స్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి పన్నీర్, సోయా చంక్స్ అండ్ ఆలు ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసి అవి కూడా ఈ మిక్చర్లో కలపాలి. బిర్యానీ స్పైసెస్ కూడా వేసి బాగా మిక్స్ చేసి 1 అవర్ పాటు మ్యారినేట్ చేయాలి. నెక్స్ట్ రైస్ కోసం వాటర్ తీసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అండ్ రిమైనింగ్ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసి వాటర్ బాగా బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కుక్ చేయాలి. రైస్ ఒక 70% కుక్ అయిన తర్వాత దాన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ మిక్చర్ పైన లేయర్స్ కింద వేసుకోవాలి. పన్నీర్లో నేను గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు కూడా యాడ్ చేశాను. తర్వాత రైస్ పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి, అలాగే మనం రైస్ కుక్ చేసిన వాటర్ ఒక టీ గ్లాస్ వేసి 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే ఎప్పుడైనా దమ్ బిర్యానీలో రైస్ ఫ్లేవర్డ్గా ఉండేలా, చప్పగా ఉండకుండా ఫ్లేవర్డ్గా ఉండేలా నేను ఒక టిప్ చెప్పాను. అది చికెన్ దమ్ బిర్యానీ రెసిపీలో ఉంది. నేను ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను, కావాలంటే ఒకసారి చూసేయండి.